చంద్రపురి ఆస్థానంలో విష్ణు శర్మ అనే గొప్ప కవి ఉండేవాడు. ఆయనలో ఇతర కవులు బాగా రాసినప్పుడు మెచ్చుకునే మంచి గుణం కూడా ఉండేది. అదే ఆస్థానంలో నారాయణ శాస్త్రి అనే మరొక కవి ఉండేవాడు. ఇతర కవుల కీర్తి ప్రతిష్టలు చూసి అతడు ఓర్చుకోలేకపోయేవాడు. నారాయణ శాస్త్రి గురించి మీ అభిప్రాయం ఏమిటని ఎవరైనా అడిగితే విష్ణు శర్మ నారాయణ శాస్త్రి మంచి కవి, అతడు రాసేది గొప్ప కవిత్వమే, ఇందులో అనుమానమే లేదు అనేవాడు. విష్ణు శర్మను గురించి మీరేమనుకుంటున్నారు అని ఎవరైనా నారాయణ శాస్త్రిని అడిగితే అనుకునేదేముంది, ఆయన రాసే దానిలో కవిత్వం పాలే చాలా తక్కువ, ఆయనకి ఇంకా కృషి చేయాలి అనేవాడు. ఈ సంగతి రాజుకు తెలిసింది. ఆయన ఒకసారి కవి సమ్మేళనం జరుగుతుండగా విష్ణు శర్మతో, శర్మగారు, నారాయణ శాస్త్రి గారి కవిత్వాన్ని మీరు మెచ్చుకుంటున్నారు, కానీ మీ కవిత్వాన్ని నారాయణ శాస్త్రి గారు మెచ్చుకోవడం లేదు, దీనికి మీరేమంటారు అన్నాడు. దానికి విష్ణు శర్మ నవ్వి, కవిత్వపు స్థాయిలో మాలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు, కానీ ఒక విషయంలో మాత్రం హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా పొరబడ్డాం. ఇన్నాళ్లుగా ఆయన కవిత్వం మీద నాకున్న అభిప్రాయం, నా కవిత్వం మీద ఆయనకున్న అభిప్రాయం రెండూ తప్పే అనిపిస్తోంది అన్నాడు. ఆ మాటల్లో దాగి ఉన్న అర్థాన్ని గ్రహించి నారాయణ శాస్త్రి ఒక్క క్షణం ఉలిక్కిపడి సిగ్గుతో తల వంచుకున్నాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.